నమస్తే అండి. ఈరోజు ఆయిల్ లేకుండా అండ్ మైదా పిండి లేకుండా రవ్వ దోస ఎలా చేయాలో చూద్దామండి. ఇది మా అత్తగారి రెసిపీ అండి. అండ్ చాలా సింపుల్‌గా చేసేయొచ్చు అండ్ చాలా ఫాస్ట్‌గా గూడా అయిపోతుంది. జనరల్లీ రవ్వ దోసకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అని అనుకుంటాం కదా! ఇదైతే అసలు ఆయిల్ లేకుండానే నేను చేస్తానండి. సో, హ్యాపీగా డైటింగ్ చేసేవాళ్ళు గూడా తినేయొచ్చండి. ఏ ప్రాబ్లమ్ లేకుండా. ఎందుకంటే దీంట్లో ఆయిల్ వేయము అండ్ మైదా అది కూడా మనం యూజ్ చేయట్లేదు దీంట్లో. సో, ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు. దీనికి ముందుగా వచ్చేసి ఒక బౌల్‌లో కొద్దిగా బొంబాయి రవ్వ అండ్ కొద్దిగా బియ్యపిండి. దీని రేషియో ఎట్లా ఉండాలి అనంటే, మీరు గనక ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 3/4 కప్పు కన్నా కొంచెం ఎక్కువగా బియ్యపిండి తీసుకోండి. 2 సమానంగా తీసుకుంటే గనక మీకు దోస అనేది విరిగిపోతుందండి. అట్లా కాకుండా బొంబాయి రవ్వ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని, బియ్యపిండి కొంచెం తక్కువ క్వాంటిటీ. సో, 1 కప్ బొంబాయి రవ్వకి మీరు 1 కప్ కన్నా కొంచెం తక్కువలో బియ్యపిండి తీసుకోండి. తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ, కొంచెం జీలకర్ర వేసి బాగా మిక్స్ చేయండి ఒకసారి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ దీన్ని బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలండి. ఒకేసారి మీరు వాటర్ వేసేయొద్దు. ఎందుకు అనంటే మీకు లంప్స్ ఫార్మ్ అవుతాయి. ఆ లంప్స్ ఫార్మ్ అయితే మళ్ళీ దాన్ని వచ్చేసి మీరు విస్క్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడతది. అందుకని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే గనక మీకు చాలా ఫాస్ట్‌గా బ్యాటర్ రెడీ అయిపోతుందండి. ఈ రవ్వ దోస కన్సిస్టెన్సీ లాగా రావడానికి నేను ఆల్మోస్ట్ 2 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేశానండి. నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కప్ బొంబాయి రవ్వ అండ్ హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగా బియ్యపిండి తీసుకున్నాను. దానికి నాకు ఆల్మోస్ట్ 2 కప్స్ ఆఫ్ వాటర్ పట్టిందండి. సో, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇది ఇంకా మనకి రవ్వ దోస కన్సిస్టెన్సీలో ఇప్పుడున్నట్టు. ఇప్పుడు దీనికేం చేద్దామంటే కొంచెం సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు అండ్ సన్నగా తరుక్కున్న అల్లం వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇదిప్పుడు మనము నానపెట్టాలండి కొంచెం సేపు. మినిమమ్ 15 మినిట్స్ అన్నా మీరు సోక్ చేయాలి దీన్ని. నేనైతే ఒక 30 మినిట్స్ అట్లా సోక్ చేశాను. బట్ మీకు టైం లేకపోతే గనక ఒక 15 మినిట్స్ సోక్ అయినా గానీ సరిపోతుందండి. సో, నేను ఒక 30 మినిట్స్ సోక్ చేసిన తర్వాత చూస్తే గనక గట్టిపడిపోయింది చూసారు కదా! ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్ మళ్ళీ వాటరేసానండి. మనకి రవ్వ దోస పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. సో, ఇప్పుడు మనం హాఫ్ కప్ వాటరేసిన తర్వాత చూస్తున్నారు కదా! ఇది ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. అండ్ రవ్వ దోస బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఇంక మనం పెనం రవ్వ దోస వేసుకోవడమేనండి. ఇప్పుడు మీకు విరక్కుండా ఉండాలి అని అనుకున్నా, రవ్వ దోస బాగా రావాలి అని అనుకుంటే, పెన్నంని బాగా వేడెక్కనివ్వండి. ఇది తినగానే వేసుకోండి. మళ్ళీ పిండి పైననే పిండి అయితే వేయబాకండి. అప్పుడు మీకేంటి అనంటే బాగా థిక్ అయిపోతుంది. అండ్ కుక్ అవ్వడానికి చాలా టైం పడతదండి బొంబాయి రవ్వ అప్పుడు. చూస్తున్నారు కదా! బబుల్స్ మనకెట్లా వస్తున్నాయో. నేను మైదా పిండి వాడకపోయినా సో, కొంచెం సేపు దీన్ని ఇట్లా వదిలేసేయండి. దీన్ని అస్సలు కదపకండి. ఇది ఎప్పుడు మనం ఫ్లిప్ చేయాలి అనంటే మీకు సైడ్ నుంచి ఇట్లా చూపిస్తున్న విధంగా పైకి లెగుస్తుందని అనుకున్నప్పుడు ఆ టైంలో దీన్ని ఫ్లిప్ చేసుకోండి. చూసారా ఎంత బాగా కాలిపోయిందో? నేను ఆయిల్ కానీ ఏది యూజ్ చేయకపోయినా గానీ, ఏది యూజ్ చేయలేదు అండ్ బాగా కాలిందండి. ఇప్పుడు ఇంకో వైపు కూడా అట్లాగే మంచిగా కుక్ అయ్యేంత వరకు అండ్ మీకు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు మళ్ళీ దాన్ని కుక్ చేయండి. సో, వన్స్ అది కుక్ అయిపోయిన తర్వాత ఇంక మీరు డిష్ ఔట్ చేసుకోవడమే. చూసారు కదా! ఎంత బాగా వచ్చిందో. అంతేనండి. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.